వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు కౌన్సిలర్ ఎండి షరీఫా కాజా బేగంను గెలిపించండి. జనగాం నియోజకవర్గం చేర్యాల మున్సిపల్ కేంద్రంలో 12వ వార్డు అభ్యర్థిని గెలిపించండి మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి, ఇన్ఛార్జ్ మహేందర్, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజలను కోరారు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తామంటూ 12వ వార్డు ప్రజలను ఓటు వేయండని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మన సీఎం రేవంత్ అన్న వై ఛానల్కు నమస్కారాలు తెలుపుతూ, ఎందుకంటే ఇది 12వ వార్డు. 12వ వార్డులో కాజా షరీఫా ఇక్కడ పోటీ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వార్డులో 12వ వార్డులో ఇప్పటికే ఆయన ఏ పదవి లేకున్నా కూడా పేద ప్రజలకు ఆపతున్నా సంపతున్నా ఆయన తోసిన సాయం కూడా ప్రజలకు చేసిన అలవాటు ఆ కాజా షరీఫా వాళ్ళకు ఉంది. అందుకోసమే ఇప్పుడు కూడా గెలిచినాక 12వ వార్డు అభివృద్ధి, ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టేయడానికి, పెన్షన్లు, అదేవిధంగా మా చేర్యాల్లో ఇక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి మా చేర్యాలను అధ్వానం చేసింది అనేది అందరికి కూడా తెలుసు. అదేవిధంగా 11వ వార్డులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే, ఆ హాస్పిటల్ను కూడా తీసుకుపోయి ఇప్పుడు 3 కిలోమీటర్ల దూరాన్ని వేసిన పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని కూడా మేము కాజా షరీఫ్ గెలిచినాక కూడా మళ్ళా యథావిధిగా ఇక్కడ ఓపీ చూడడానికి కూడా పెట్టి ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మేము చెప్పేది, కాజా షరీఫ్కు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ ఉన్నాం. అందుకోసం మేము ఏదున్నా కూడా అధికార పార్టీలో ఉన్నాం, ప్రతి ఒక్కటి అమలు చేయడానికి పేద ప్రజలకు కృషి చేస్తాం. ఇప్పటికే మేము పథకాలు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితం ఇవ్వడం కూడా జరిగింది. సన్న బియ్యం కూడా ఇవ్వడం కూడా జరిగింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇంకా కూడా పేద ప్రజలకు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు 10 సంవత్సరాలు పెండ్లయి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేకుండా వాళ్ళ పిల్లలు 5 సంవత్సరాలు ఆ పిల్లల స్కూల్కి పోయినా వాళ్ళకి రేషన్ కార్డు లేకుండే, ఇలా లక్షలాది రేషన్ కార్డు, ఒక్క ఇంట్లో కూడా రేషన్ కార్డు లేదు అనేది లేకుండా ఇవాళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి అందుకోసమే రాబోయే కాలంలో చేర్యాల 12వ వార్డు అభివృద్ధికి మేము కృషి చేస్తామని కూడా ఈ ఛానల్ వాళ్ళకి తెలుపుతాము. డివై ఛానల్కు కృతజ్ఞతలు. మున్సిపల్ ఎన్నికల్లో చేర్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికలు 12వ వార్డు కాజా షరీఫా గారుల చేయి గుర్తుకు ఓటేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, కాజా గారు సౌమ్యుడు, ఉత్తముడు, మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని తిరగల వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఓటేయడం వల్ల గ్రామం అభివృద్ధి జరుగుతుంది, పట్టణం అభివృద్ధి జరుగుతుంది. సమస్యలు చాలా ఉన్నాయని షరీఫా గారు, కాజా గారు చెప్పారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో అన్న ముందుండి 12వ వార్డుకు అత్యధిక మెజార్టీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జి గారి వద్ద వెళ్ళి ఖచ్చితంగా మా వార్డుకు ఎక్కువ నిధులు కావాలని, ఇండ్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇంకేమైనా ఖచ్చితంగా మాకు ఎక్కువ కావాలని చెప్పి తేవడానికి ఆస్కారం ఉంటుంది. అన్న ఖచ్చితంగా గెలుపు తథ్యం. కాకపోయినా అధికంగా ఓట్లేసి మెజార్టీతో గెలిపిస్తే అన్న మాట్లాడడానికి కానీ, ఎంపీ గారి దగ్గర కానీ, ప్రతాపన్న దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ వెళ్ళి తేవడానికి అన్న మా ప్రజలు నా వైపు ఉన్నారు, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు, అభివృద్ధి పనులు మాకు జర ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన 12వ వార్డు ప్రజలు గ్రహించి షరీఫా కాజా గారికి చేతి గుర్తుపై ఓటు వేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి నిర్వహించినటువంటి ప్రజా విధ్వంసాలు చర్యల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా 12వ వార్డులో ఉంటుంది అంగడి బజార్లోని షట్టర్లు కూరగాయల మార్కెట్లు మొత్తం కూలగొట్టి
మొత్తం ప్రజలను మొత్తం నానా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అలాగే మేము చీరాల పెద్ద చెరువు మత్తడి గురించి పోరాటం చేసినాం. బుత్తిరెడ్డి యాదగిరెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి చీరాల పెద్ద చెరువు అంగడిని మొత్తం కబ్జా చేస్తే మేము అందరం అడ్డం పడితే పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మా మీద నానా కేసులు పెట్టించి ఇప్పటికి కూడా మేము కోర్టుల కేసులు చుట్టూ తిరుగుతున్నాం. అలాగే చీరాల్లో ఆ కాలువ భూమి చెరుమత్తడి భూమి కబ్జా చేయడం గురించి ముందర ఒక కాలువ కట్టడం వల్ల చీరాలలో రోడ్డు వర్షం మత్తడి దుంకినప్పుడల్లా రోడ్డు మీద మొత్తం నీళ్లు వాటర్ రావడం జరుగుతుంది. అలా అయ్యి చీరాలు మొత్తం ప్రజలు మొత్తం నానా ఇబ్బందులు గురవుతున్నా ఉన్నారు. అలానే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అల్లుడో తేడవంటాడు, బిడ్డో తేడవంటాడు అని చెప్పిన కేసీఆర్ గారు మన చీరాల పట్టణానికి 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు, ఏం అభివృద్ధి చేసింది లేదు. చేయకపోగా ఇది చీరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నడిబొడ్డున ఉంటుంది చీరాల్లో. ఆ హాస్పిటల్ని తీసుకెళ్లి 3 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి వేయడం జరిగింది. అలాగే చీరాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేసింది ఏం లేదు, ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా 12వ వార్డులోనే ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నా కానీ వారికి కూడా సమానంగా ఇల్లు ఇవ్వడం జరిగింది. అదే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాకు ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ఒక అభివృద్ధి పని చేసింది లేదు. కానీ పేదలకు సంక్షేమం గురించి పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదలకు సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, 200 యూనిట్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చేసేది, లేడీస్ ఎక్కడికి పోవాలన్నా కానీ తెలంగాణ మొత్తం ఎక్కడ ప్రయాణించాలన్నా కానీ ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పేదలకు ఏ సంక్షేమ వాళ్ళు చెప్పినవి కాకుండా ఇక చెప్పనివి కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇంకా కూడా ముందు చేస్తుంది 3 సంవత్సరాలలో. అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వం లేక మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చలేదు. ఇప్పుడు ఇల్లు ఉన్న ఇళ్ళనే పాత ఇళ్ళను కూలగొట్టిరు. ఇక్కడ మా 12వ వార్డులో డ్రైనేజ్ సమస్య బాగుంది. 12వ వార్డులో మంచినీటి సమస్య ఉన్నది. ఇండ్లు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ లేక చాలామంది ముసలోళ్ళు అయిపోయారు. ఒక్కొక్కరు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకు కూడా ఈ పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య, కరెంటు, లో వోల్టేజ్ సమస్య ఉన్నది. ఈ సావడి ఏరియాలో లో వోల్టేజ్ సమస్య ఉన్నది. ఆ లో వోల్టేజ్ సమస్య కూడా అధిగమించడానికి మా ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మాకు ఆ ఉన్న పరిచయాలతోటి మా వార్డుని చీరాలలో అన్ని వార్డుల కంటే అభివృద్ధి పథంలో దూసుకుపోతామని చెప్పి ఈ ముఖంగా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా 12వ వార్డులో ఇండ్ల సమస్య బాగున్నది. ఇండ్లు అధికంగా ఇల్లు తీసుకురావడానికి పాటు మరియు ఇంకోటి లో వోల్టేజ్ సమస్య ఉన్నది. దానికి కూడా ఇంకోటి పెన్షన్లు కానీ, మురుగునీటి సమస్య కానీ, మరియు మరి ఏంటంటే మన 12వ వార్డులో అభివృద్ధి పదంలో నడిపించడానికి షరీఫా ఖాజా అని నేను అందరికి మాకు ఓటేసి చేయి గుర్తి కొట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 12వ వార్డు కౌన్సిలర్ షరీఫా బేగం ఖాజా గారి అభ్యర్థి గెలుపు కోసమై ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి 12 వార్డులను కైవసం చేసుకొని చైర్మన్ పీఠాన్ని సైతం చేజిక్కించుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే చేర్యాల మండలం, చేర్యాల టౌన్కు సంబంధించినటువంటి 12 వార్డులు గెలుపు కోసం ఆ దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తూ ఉంది. కాబట్టి చేర్యాల పట్టణంలోని ప్రజలు గుర్తించి కాంగ్రెస్కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటిదాకా జరిగినటువంటి పరిణామాలన్నింటిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగినటువంటి చేర్యాల పరిస్థితి ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేర్యాల పరిస్థితి ఏందనేది కూడా ఇక్కడ చేర్యాల పట్టణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మేము సూటిగా ఒక ప్రశ్న విస్తుతా ఉన్నాం. ఇప్పటి వరకు మీరు మధ్యాహ్నం వరకు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఇందులో గతంలో ముత్తిరెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు ఎందుకు చెప్పలేకపోయారో చెప్పాలి. రెండో అంశం, చేర్యాలను కుక్కలు ఇంపిన విస్తరాకులో చేసి విచ్ఛిన్నకారుల వైపు మీరు నిలబడి ఈ రోజు ఓటాడడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి చేర్యాల ప్రజలు నిక్షేప వేచి చూస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ముందుగా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతాన్ని ముక్కలుగా చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిన వల్ల ఈరోజు ఓటాడడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఈ ప్రాంత విద్రోహులుగా మిగిలిపోవాల్సిందే తప్ప ఈ ప్రాంత అభివృద్ధికారులుగా మీరు ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తాను. ముఖ్యంగా చేర్యాల పట్టణంలో అంగడి బజార్ పరిస్థితి చూసాం, హాస్పిటల్ పరిస్థితి చూసాం, అట్లాగే
ముత్తిరెడ్డి కబ్జా చేసినటువంటి భూమిని చూసాం. కాలువ కింద నీటి ప్రవహిస్తే ఈరోజు ప్రజల పరిస్థితిలో తెలుసు. కాబట్టి చేర్యాల పట్టణాన్ని ఏ రోజు మీరు ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఎమ్మెల్యేగా ఉండి పట్టించుకోలేదు, కానీ ఈ రోజు మేము చేర్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటో చెప్పాలి. ఎక్కడికక్కడ డబ్బులు మద్యాన్ని ప్రలోభ పెట్టి ఈ ప్రాంత ప్రజలు మీరు ఓట్లకు కొనుగోలుకు సిద్ధమవుతా అన్నట్టు మాకు సమాచారం ఉంది. అట్లాంటి కొనుగోలుకు తెరలేపితే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక ఎమ్మెల్యేగా మీరు బదనాం చేసిన వారు అవుతారు. కాబట్టి అట్లాంటి ఎన్నికలకు పోకుండా ఈరోజు సామరస్య ఎన్నికలకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి ఈ 12వ వార్డుకు సంబంధించినటువంటి షరీఫా బేగం కాజా గారిని మీ అమూల్యమైన చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగలరని చెప్పేసి ఈ పట్టణ ప్రజలకు, అట్లాగే మిగతా 12 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 12 వార్డులకు సంబంధించినటువంటి 12 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకునే విధంగా ఈ పట్టణ ప్రజలు సహకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ను తిరస్కరించాలి. అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు నడుస్తుంది కాబట్టి ఈ కాంగ్రెస్ను మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి పట్టణ ప్రజానికానికి, పట్టణ ఓటర్లకు మా వైపు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 12వ వార్డు కౌన్సిలర్గా షరీఫా కాజా నిలబడ్డారు. ఎన్నో సమస్యలు మస్తుగా ఉన్నాయి. బీఆర్ఎస్ గురించి మాట్లాడానంటే ఇక పనికిరాని దాని గురించి మాట్లాడే కంటే మాట్లాడందే బెటరు. మా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలన్నీ చాలా ఉన్నాయి. ఫ్రీ బస్ అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, సన్నబియ్యం అయితేనేమి, అన్నీ చాలా ఉన్నాయి. మా 12వ వార్డుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మా కాజా షరీఫా మేము 12వ వార్డుల మంచి మెజార్టీతో గెలిపించుకొని ఈ వర్క్స్ అన్ని చేయించుకుంటామనేటువంటి నమ్మకం మాకున్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.